కుంభరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరించడం లేదు, మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. సప్తమాధిపతి అయిన రవి కుంభరాశిలో శనితో కలిపి ఉండడం, జీవిత భాగస్వామి మధ్య విభేదాలు రావడం, ఇది అందరికీ కాదండి, కొంతమందికి మట్టికే. అయితే వృత్తి ఉద్యోగాల పరంగా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కువగా చేసుకోవడం, లేదంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతే ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అలాగే వ్యాపార పరంగా వ్యాపారస్తులకు అనుకునే పరిస్థితి గోచరిస్తోంది. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. వైద్య వృత్తులు ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, అలాగే ఫుడ్ ఇండస్ట్రీ ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. లాభాలు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉచ్చుపట్టి ఉన్నారు. శుభకార్యాల విషయంలో కావచ్చు, భాగస్వామి సలహాలు సూచనలు కావచ్చు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. ఉద్యోగం చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, నలుగురితో పాటు సరదాగా ఉండాలనే భావన ఏర్పడుతుంది. అయితే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మాట వినకపోవడం, వక్ర మార్గంలో వెళ్ళడం జరుగుతూ ఉంటాయి. పిల్లల సంరక్షణ బాధ్యత మీరు పట్టించుకోకపోవడం కూడా ఇదొక కారణం. మనీ డబ్బు సంపాదించాం, డబ్బు పెట్టేసాం, వాళ్ళు చూసుకుంటారు, సంపాదించడం ఒకటి మన బాధ్యత కదా అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. అది స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఉంటుంది. కాబట్టి సంపాదించడం ఎంత ముఖ్యమో సంరక్షణ కూడా అంతే ముఖ్యం. కాబట్టి సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో క్షుణ్ణంగా పరిశీలించుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా మీదే పై చేయి అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎప్పటి నుండో గ్రీన్ కార్డ్ పెండింగ్లో ఉన్న వాళ్ళకి ఈ వారం ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. కొంతమంది గ్రీన్ కార్డు వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. అలాగే H1B, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మెడిసిన్ సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి, మెడిసిన్ కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి గట్టిగా ప్రయత్నం చేయండి. ఖర్చు అధికంగా ఉన్నా చదవాలనే మీ పట్టుదల అది మీ ముందుకి సాగదీస్తుంది. కాబట్టి చదువు మీద అశ్రద్ధ వహించకుండా ముందుకు సాగండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అధిక ధన నష్టం సూచిస్తోంది. వచ్చిన లాభాల కంటే ఖర్చు అధికంగా ఉంటుంది. అది మీ పొరపాటు అవ్వచ్చు, లేదా మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళైనా ఖర్చు పెట్టించవచ్చు. కాబట్టి ధన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. బిజినెస్ పరంగా అన్నీ సానుకూలపడతాయి. మంచి లాభాలు తెచ్చిపెట్టినా కూడా చేతిలో పైసా ఉండదు. ఎక్కడికి వస్తుంది, ఎక్కడ వెళ్తోంది అనే భావన ఏర్పడుతుంది. ఒక్కోసారి బిజినెస్ మానేసి ఉద్యోగం చేసుకుందాం అనే ధోరణికి వచ్చేస్తారు. కాబట్టి బిజినెస్ విషయ వ్యవహారాల్లో పార్ట్నర్స్ మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి ఫైనాన్స్ పరంగా, అకౌంట్స్ పరంగా అన్నీ మీరే చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం మీ మాట వినకపోవడం, వక్ర మార్గంలో వెళ్ళడం మనోవేదన కారణమవుతుంది. తద్వారా ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా అరికాలు, మోకాళ్ళు, స్టమక్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. అలాగే సయాటికా, స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా ఒక శుక్రవారం కానీ, మంగళవారం కానీ సాయంత్రం సూర్యాస్తం అయ్యాక నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఈ ఏనాడు శని, నరదిష్టి ఏదైనా ఉంటే కొంతమేర తగ్గుతుంది. వీరికి నరదిష్టి అధికంగా ఉంది, ఎంతో సంపాదించేశారు, రూపాయి ఉంటే ₹1,00,000 ఉన్నాయి, వీరికేంటి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీరు కష్టపడ్డారు అనేది ఎవరికి తెలియదు, కానీ సంపాదించారన్న మటుకే తెలుస్తుంది.
అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. కాలభైరవ రూపం మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.